తాతయ్య, నాన్నగారు పోయినప్పటి నుంచి అమ్మ బొమ్మలా ఉండిపోయింది. పులుకు పలుకు లేదు. నాకేదో భయంగా ఉంది. నువ్వు వచ్చి చెప్పు తాతయ్య. మొహన్ నేను చూడలేనమ్మా. నట్టింట్లో ఎప్పుడూ నవ్వుతూ మహాలక్ష్మిలా తిరిగే ఆ మహాతల్లిని ఆ స్థితిలో చూస్తే ఈ ముసిలి గుండె తట్టుకోలేదమ్మా. అత్తయ్య, కొంచెం కాఫీ అయినా తాగండి అత్తయ్య. తాతయ్య మరిడై వస్తున్నాడు. వస్తే ఏం చేయమంటావురా? పలకరించడానికి వచ్చిన ప్రతివాడి ముందు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. వాడు వస్తున్నది పలకరించడానికి కాదు, మన బాకీ వసూలు చేయడానికి. ఏం చెప్దాం? ఏం చెప్పినా వాడు వినడురా. వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాడికి మన కష్టాలు కన్నీళ్లు ఏమర్థం అవుతాయి? మరి ఎలా తాత? రండి, కూర్చోండి. పర్వాలేదు అయ్యా, మా పరిస్థితి మాకంటే మీకే బాగా తెలుసు. నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది సార్. ఎందుకుండదు? ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేని స్థితిలో బతికినంత కాలం ఈ ఇంటి కోసం రాత్రి పగలు అనకుండా గానుగెద్దులా కష్టపడ్డాడు. తాహతకు మించి మీ అందరి కోసం అప్పులు చేశాడు. వడ్డీ తీసేసినా నా ఒక్కరికే ఎంత ఇవ్వాలో తెలుసా? 30,000. ఆ డబ్బులు ఇప్పుడు నాకెవరిస్తారు? మీరే కదా ఇవ్వాలి. సార్, మా పొజిషన్ తెలుసు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం అనా పైసలతో సహా వదిలేస్తున్నాను. సార్, మా కోసం మీరు 30,000 వదులుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు సార్. నేను డబ్బు వద్దన్నది మీకోసం కాదు బాబు. వాడు నాకు ప్రాణ స్నేహితుడే కాదు, నా పాలిట దైవం. చదువు సంఖ్య లేని నన్ను ఆ ఫ్యాక్టరీలో దినకూలీగా పెట్టించింది వాడే. వాడి రుణం ఎలా తీర్చుకుందామనే వదిలేస్తున్నాను. వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఫోటోని తీసుకెళ్లి ఫ్యాక్టరీ యూనియన్ ఆఫీసులో పెట్టుకుంటాను. అమ్మా జానకమ్మ, శేఖర్ గారు ఎప్పుడు నీ గురించే బాధపడేవాడమ్మా. పెళ్లినాడు కట్టిన పసుపు కొమ్ము తప్ప నా జానికి ఏమీ ఇవ్వలేకపోయిననేవాడమ్మా. అందుకే నీకు జన్మ జన్మలకు సరిపడ దుఃఖాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా. కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. వద్దమ్మా, ఆపద్దు. ఏడవని. ఆ తల్లి గుండెల్లో మంటలు నార్పే శక్తి కన్నీటికి మాత్రమే ఉందమ్మా. మనసారా ఏడవని, మనసారా ఏడవని. ఆడకురు క్యారేజ్ ఎత్తుకుని పోతా ఉండవు. శేఖర్ అంకుల్ వాళ్ళ ఇంటికి. అంకులా ఇంటి మీద పేంకులా. వాడు కట్నం డబ్బులు తెస్తానని కాటికెళ్ళిపోయాడు. ఈ పెళ్లి జరగదని తెలవదా? ఎందుకని? వాడు చచ్చాడు కాబట్టి. నేను చేసుకోవాలనుకున్నది శేఖరాన్ని కాదు, వాళ్ళ అమ్మాయిని. నేను కావాలనుకుందే వాళ్ళ అమ్మాయిని కాదు, వాడు ఇస్తానన్న డబ్బుని. నే బతికొండగా ఈ పెళ్లి జరగదు. నీ చావు కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు. అంటే ఏంద్రు నువ్వు అనేది? నే చచ్చినా పర్వాలేదు, ఈ పెళ్లి చేసుకొని తీరతానంటావు. అబ్బో, అప్పుడప్పుడు నీకు తెలుగు కూడా అర్థం అవుతుంది. కాళ్ళు ఇరగొడతాను ఇల్లు గదిలేవంటే. అలాగా గుంపు అంత ఎక్కువైపోయారా నీకు? నోటికొచ్చినట్టు మాట్లాడకు, పడిపోతుంది. అమ్మ పోయినప్పుడు మన కోసం ఎంత తపన పడ్డారో నీకు తెలుసు. వారాల తరబడి ఎక్కడి నుంచి క్యారేజ్ వస్తే మెత్తుకు మిగలకుండా మింగేవాడి. అలాంటిది ఒక్క పూట క్యారేజ్ తీసుకెళ్లేసరికి ప్రాణాలు పోయినట్టు అరుస్తావే. అసలు నువ్వు మనిషివా, మారు వేషంలో ఉన్న పశువా? ఇదిగోరే, ఆ క్యారేజీ జాగ్రత్త, ఎదురింటి కోటమ్మది కుతకొచ్చింది. ఆంటీ, ఈ ఇంట్లో 2 రోజులుగా ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ప్లీజ్ ఆంటీ, రండి భోంచేద్దరు కానీ.
అలా చూడకురా, నీకు తెలుసుగా నాకు అల్సర్ ఉందని. ఒక ముందు కడుపులో పడకపోతే తట్టుకోలేదురా. ఇంటిల్లిపాది ఏడ్చి ఏడ్చి చస్తున్నా నీ దరిద్రపు కడుపులో ఆకలి మాత్రం చావదు. ఇంటి పెద్దగా ఈ ఇంటి మనుషుల గురించి నీకేమీ పట్టదు. ₹1 ఖర్చు పెట్టి చచ్చిన మనిషికి తద్దినం పెట్టడం నీ వల్ల కాదు. ఆ మింగే దాంట్లో కనీసం ఒక్క ముద్దైనా తీసి పిండం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఛీ, ఛీ. వీధిలో కుక్కకు శ్మశానంలో నక్కకు నీకు ఏమైనా తేడా ఉందా? Good morning, sir. I am Mr. Parankusam, worked under Cotton Dare. I lost my son in a train accident. To do his ceremony, kindly help me something, please. I am Mr. Parankusam, worked under Cotton Dare. I lost my son in a train accident. To do his ceremony, kindly help me something, please. వాడు నాకు తలకొరివి పెట్టకుండా పోయినా వాడికి పిండం పెట్టాల్సిన ధర్మం నాకున్నది. ఈ ఇంట్లో వండి వార్చే ఓపిక ఎవరికైనా తెచ్చిందా? నువ్వా మహాతలి? ఇది ఆచారానికి సంబంధించిన విషయం. నువ్వు హాల్లో తగలడు. నువ్వు సామాన్లు కొనుక్కొచ్చావనా? ఆచారం వ్యవహారం అంటూ రెచ్చిపోతున్నావు. రోజుకు 30 సార్లు ఉదయించేత కాఫీ పెట్టుకుని తాగుతావే, అప్పుడేమైంది గాడిద గుడ్డ ఆచారం? వేడి షావులే, నోరు మూసుకుని ఆ పొయ్యి మీద కాసిన వేడి నీళ్లు తగలెట్టు. స్నానం చేసి వంట చేద్దాం. తాతయ్య, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? మనం నోరు తెరిచి అడగాలి కానీ డబ్బులకేం తక్కువే. ధనలక్ష్మి గలగల రాలుతుంది. వై బికాస్ ఐఎమ్ పరాంకుశం, వర్క్డ్ అండర్ కాటన్ దొరై. అలా దెయ్యంలా చూస్తూ నిలబడిపోతే ఇలా వచ్చి కూరలు తరగచ్చుగా. తొందరగా వంట చేసి తగలడండి. కడుపులో ఆకలి మండిపోతోంది. కాదు, వాడికి పిండం పెట్టాలి. ఈ కాకాల లోకంలో కాకులు కూడా కరువైనాయి. గుడ్ మార్నింగ్. I am Mr. Parankusam, once worked under Cotton Dore. I lost my son in train accident. To do his ceremony, please kindly help me some. వద్దురా, మీ అమ్మ వింటే. నీ తెలివితేటలను చూసి తెగ మెచ్చుకుంటుంది. ఎస్, బస్ స్టాండ్ లో నీ ఇంగ్లీష్ వీరముష్టిని చూసి నేను ఎంత గర్వపడ్డానో తెలుసా? అసలు అడుక్కోవడానికి ఇంగ్లీషే కరెక్ట్ భాష అని నీ టాలెంట్ చూసాక తెలుసుకున్నాను. అవునురా, నాకు ఆ టాలెంట్ అన్నా ఉన్నది, నీకు అది కూడా లేదే. ఈ వయస్సులో నా కొడుక్కి పిండం పెట్టడం కోసం ముష్టెత్తి సంపాదించానురా. అసలు చెయ్యాల్సిన నువ్వు అది కూడా చెయ్యనందుకు సిగ్గుపడు. ఈ రోజు క్రషింగ్ లోడ్ ఎక్కువ వచ్చిందిరా. ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చినా కానీ ఓవర్ టైం తప్పేటట్లేదు. నమస్కారం సార్. ఏమిటా ఆనంద్ అలా ఉన్నావు? అదా క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, నా ఒక్కడి కడుపు కోసమే అయితే ఎన్ని రోజులు ఆకలైనా ఆనందంగా భరిస్తాను. కానీ నేను వచ్చింది నా గురించి కాదు సార్, మా ఫ్యామిలీ కోసం. అవును సార్, ఇక మీదట వాళ్ళ బాధ్యత నాదే కదా సార్. నాన్నగారు పోయారుగా, మా కుటుంబానికి ఇంత అన్నం పెట్టే మార్గం మీరే చూపించాలి సార్, ప్లీజ్. తప్పకుండా చూపిస్తా బాబు, అది మా బాధ్యత కూడా. న్యాయంగా మా కంపెనీ రూల్స్ ప్రకారం నీకున్న బిఏ క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ జాబ్. మేమందరం ఉన్నాం కదా సార్, కలిసి పని చేస్తుంటే టెక్నిక్ నెమ్మదిగా తనే నేర్చుకుంటాడు. ప్లీజ్ సార్, మా నాన్నగారి ఆశీస్సులో మీ అందరి అండదండలతో రాత్రి పగలు కష్టపడి పైకొస్తాను సార్. ఓకే, మీ నాన్న చంద్రశేఖరానికి ఉన్న మంచి పేరు వల్ల నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. నువ్వు కష్టపడి టెక్నికల్ టెస్టులు కూడా పాస్ అయ్యావంటే సూపర్వైజర్ స్థాయికి చేరుకుంటావు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అత్తయ్య, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవటం వల్ల రైల్వే వాళ్ళు నష్టపరిహారంగా 50,000 ఇస్తున్నారు. ఆ
దేవుడి దయ వల్ల నా పెళ్లి సమస్య తీరిపోయింది.